నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. జనవరి 10, 2025 శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:54. ఆ రోజు తిథి ఏకాదశి 10:20 తరువాత ద్వాదశి తిథి ప్రారంభం అవుతుంది. నక్షత్రం కృతికా నక్షత్రం 1:45 నుంచి తదుపరి రోహిణి నక్షత్రం. ఆ రోజు వర్జ్యం తెల్లవారుజామున 4:54 నుంచి ఉదయం 6:25 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 9:05 నుంచి ఉదయం 9:49 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాల సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:09 నుంచి సాయంత్రం 4:32 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:16 నుంచి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 11:29 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్తే. జనవరి 10 2025 సంవత్సరం దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలు ఏమిటి, దానికి తగ్గ పరిహారాలు సూచనలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంచనాలు తారుమారయ్యి ఒకంత ఫెయిల్ అయ్యే అవకాశంతో పాటుగా కష్టపడితేనే తప్ప విజయం సాధించలేని స్థితి గోచరిస్తోంది. చదువు మీద దృష్టి కనుక సారించినట్టయితే కొంత అడ్డంకులు ఎదురయ్యే అవకాశము, విజయాలు సాధించే అవకాశం కనపడుతోంది. ప్రణాళికాబద్ధంగా చదివితేనే తప్ప ర్యాంకులు సాధించకపోవడంతో పాటు ఉత్తీర్ణత కూడా గోచరించట్లేదు. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. అయినప్పటికీ దాన్ని మీరు సమయస్ఫూర్తితో చాకచక్యంతో ఎదుర్కొంటారు. శుభవార్తలు వింటారు. ప్రమోషన్ల కోసం మీరు ఏవైనా అప్లికేషన్లు పెట్టుకోవాలంటే ఈ రోజు చాలా మంచి రోజు. ఈ దిశగా ప్రయత్నం చేయండి. వాహనాలు కొనుక్కునే అవకాశంతో పాటుగా ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే లాభాలు వస్తాయి. ఊహించని ఖర్చులు, ఊహించని ధన నష్టము ఈ రోజు మీకు గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. ఆర్థిక సంబంధిత లావాదేవీల మీద సంతకాలు పెట్టడం కానీ, భాగస్వామ్య ఒప్పందాలు కానీ ఈ రోజు చేసుకోకపోయినట్టయితేనే మంచిదిగా చెప్పడం జరిగింది. ఇంకా తప్పదు చేసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక మీ యొక్క జాతక ఫలితంలో కానీ లేదా నక్షత్ర బలం చూసుకుని కనుక చేసినట్టయితే ఒకంత అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. వ్యాపార భాగస్వాములతో ఒత్తిళ్లు ఉండడంతో పాటు ఒకంత చిరాకులు ఎదురయ్యే అవకాశము, వారి ద్వారా నష్టాలు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి వ్యవసాయదారులకు చూసినట్టయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది, మంచి దిగుబడి వస్తుంది. ధరలు కూడా మీకు అనుకూలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాల కోసం కనుక ప్రయత్నం చేసే వాళ్ళు ఈ రోజు ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. భూవృద్ధి, పశువృద్ధి ఈ లాభాలు గోచరిస్తున్నాయి. సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కనుక రైతులు ఏవైనా వ్యవసాయ పద్ధతులు చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు, విశేషమైన దిగుబడి వచ్చే అవకాశం రైతులకు గోచరిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి తలనొప్పికి సంబంధించి, నరాల బలహీనతలకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశము, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశము, మెట్ల మించి జారిపడ్డం కానీ, వాహనం మించి పడ్డం కానీ, ఊరికే ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దానికి తగినట్టుగా నీరుని ఎక్కువగా తీసుకున్నట్టయితే గతంలో సమస్యలు పోతాయి. ఆరోగ్యాన్ని పెంపొందించుకున్న వాళ్ళు అవుతారు. నీరుని ఎక్కువగా
తాగండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు, వివాదాలు ఉండొచ్చు. గతంలో ఉన్న సమస్యలు కూడా ఇప్పుడు మరింత ఎక్కువయ్యే అవకాశము, బంధుమిత్రులతో తగాదాలు గోచరిస్తున్నాయి. మాటను ఆచితూచి మాట్లాడడము, ఏమైనా కీలకమైన నిర్ణయాలు ఇంట్లో తీసుకోవాలి అని అనుకుంటా, కుటుంబ పరంగా కూడా ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఈ రోజుని దాటవేయండి. ఈ రోజు మీకు అంతగా నప్పలేదు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు గాని, పురుషులకు గాని కుటుంబ పరంగా అంత మంచి వాతావరణం, అంత అనుకూలమైన పరిస్థితి ఈ రాశిలో ఉన్న వారికి గోచరించట్లేదు. దానితో పాటుగా మీ యొక్క అంటే మీ ఇంటి దైవం ఉంటారు కదా, కులదైవం ఉంటారు కదా, వారిని మీ పితృదేవతలను కావచ్చు, కులదైవాన్ని కావచ్చు, ఈరోజు ఉదయాన్నే స్మరించుకున్నట్టయితే ఈ రోజంతా జరిగే ప్రతికూల సమస్యల నుంచి బయటపడిన వారు అవుతారు. తదుపరి ఐటీ రంగం వాళ్ళకి చూసుకుంటే మీ యొక్క కొత్త కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. తద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనపడుతోంది. కానీ వాటిని పూర్తి చేయడానికి మాత్రము మీరు సమర్థవంతంగా పనిచేయాలి. తెలివితేటలతో పనిచేసినట్టయితే కనుక మీ యజమానుల మెప్పు పొందడంతో పాటుగా కొంతమందికి ప్రత్యేకమైన కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చే అవకాశము, తద్వారా విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే ఐటీ రంగం వాళ్ళకి ప్రత్యేకంగా సూచనగా కనపడుతోంది. అయితే చేతి వృత్తుల వారికి మీ కృషికి తగినటువంటి మంచి ఫలితాన్ని ఈ రోజు మీరు పొందబోతున్నారు. కొత్త ప్రణాళికలు ఏమైనా చెయ్యాలి అంటే కనుక ఈ రోజు మీరు నిరభ్యంతరంగా ఆ ప్రణాళికను మొదలు పెట్టుకోవచ్చు. కాంట్రాక్టుదారులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కనపడుతోంది. కానీ వ్యతిరేకల నుంచి, అంటే మీ అపోనెంట్స్ నుంచి మీరు కొంత మనోవ్యాధికి గురవడం కానీ, వారు మిమ్మల్ని అప్రతిష్ట చేయడం కానీ, లేదా మీ కాంట్రాక్టులను ఆపివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి రాజకీయ రంగం వారికి ప్రభుత్వ మద్దతు పొందుతారు. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఉన్నత పదవులకు ఈ రోజు మీకు అవకాశం వచ్చే దిశ కనపడుతోంది. రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. దానితో పాటుగా ధనము, ఆదాయము నాలుగు వైపుల నుంచి వచ్చే అవకాశంతో పాటుగా మీ పేరు చిరస్థాయిగా ఉండిపోవడంతో పాటు మీరు గతంలో ఏదైనా పథకాలు ప్రవేశపెట్టడం కానీ, లేదా కొత్త కొత్త మార్గాలు సూచించినట్టయితే కనుక అవి మంచి పలుకుబడిని సాధించే అవకాశం రాజకీయ రంగం వారికి కనబడుతోంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్లకు ఈ రోజు మంచి రోజు కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టండి. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు వస్తాయి. సన్మాన సత్కారాలు పొందుతారు. నిర్మాతలకు, డైరెక్టర్లకు ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఒప్పందాలు చేసుకోవాలన్నా, కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా కానీ ఈ రోజు అనువైన కాలము. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని ఉదయము ఒక్కసారైనా పఠించి హనుమాన్ మంత్రం కానీ చదివినట్టయితే ఏవైనా ఒడిదుడుకులు కానీ, కష్టాలు కానీ, లేదంటే ఇంపార్టెంట్ పనులు, మీరు అనుకున్న కీలకమైన పనులు ఆగిపోవడం అలాంటివి ఒడ్డెక్కే అవకాశం కనబడుతోంది. వీలు ఉన్నవాళ్ళు, ఆలయాల దగ్గర ఉన్నవాళ్ళు హనుమంతుని ఆలయానికి వెళ్ళి మీ యొక్క విన్నపాన్ని కనుక స్వామికి నివేదించి అరటి పండును గుళ్ళో 1 కానీ 5 కానీ ఇచ్చేసి వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ముందుగా ప్రణాళిక వేసుకుని ఒక పథకం ప్రకారం చదివినట్టయితే, లేదా ఒక పథకం ప్రకారం మీరు విదేశాలు వెళ్ళడానికి కానీ, మీ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పథకం ప్రకారం కనుక అమలుపరుచుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశము. పోటీ పరీక్షల్లో అనుకూలమైన సమయం కాబట్టి ఏదైనా అప్లై చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. మీరు ఆ వైపునగా మా ప్రణాళికలు వేసుకోండి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఉండే విద్యార్థులు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండే విద్యార్థులకు ఇది చాలా అనువైన కాలము. క్యాంపస్ సెలక్షన్స్లో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఈ రోజు కనపడుతోంది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలన్నా ఈ రోజు మీకు చాలా శుభదినం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి ఉద్యోగస్తులకు చూసినట్టయితే పై స్థాయి వ్యక్తులు, మీ యొక్క యజమానులు మీ యొక్క ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటుగా మీ ప్యాకేజీ పెరిగేటట్టుగాను, మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, మీ యొక్క సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉండే అవకాశము ఈ రోజు కనపడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలు
పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఒప్పందాలు చేసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని శుభ సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. తదుపరి వ్యవసాయదారులు కనుక చూసినట్టయితే సాగు పంటలకు ఇది చాలా అనుకూలమైన ప్రదేశము. క్షేత్ర వృద్ధి, భూవృద్ధి, పశువృద్ధి కూడా రైతులకు గోచరిస్తోంది. రైతులకు చెప్పదగిన సూచన, ఇది సంక్రాంతి మాసం, ధనుర్మాసం కాబట్టి భూమాతకు తప్పనిసరిగా పూజ చేసుకున్నట్టయితే, అది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకున్నట్టయితే ఉత్తరోత్తర మనకి రాబోయే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందే అవకాశము ప్రతి ఒక్క రైతుకు ఉంటుంది. నేను సవినయంగా చెప్పేది, ప్రతి ఒక్క రైతు భూమి పూజ తప్పనిసరిగా చేయండి. అది మీ యొక్క బాధ్యత అని ప్రవర్తించండి. తదుపరి ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో కనుక ఏవైనా విపరీతమైన రుగ్మతలతో కానీ, దీర్ఘకాలిక రుగ్మతలతో కానీ ఉన్నవారికి అది కొంచెం ప్రమాదమయ్యే స్థితి గోచరిస్తోంది కాబట్టి దానికి తగ్గట్టుగా డాక్టర్ పరివేషణ కానీ, లేదా అంటే దానికి తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఆ చిన్ని ప్రమాదాలు దూరమయ్యే అవకాశము. హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించి, అదే కిడ్నీలకు సంబంధించి ఇలాంటివి చిన్న చిన్న రుగ్మతలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారపు అలవాట్లలో మార్పు చేర్పులు తప్పనిసరిగా చేసుకోండి. తరువాత చిన్న చిన్న అనారోగ్యాలు ఏవైనా ఉంటే కనుక తగ్గిపోతాయి, కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా ఆరోగ్య పర్యవేక్షణ చేసుకోవాల్సింది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులలో సఖ్యత మెరుగుపడుతుంది. గతంలో కన్నా అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. పిల్లలు మీకు మంచి పేరు తెచ్చిపెట్టేటట్టుగాను, మీ యొక్క బంధువులు మీ మాటకు విలువిచ్చేటట్టుగాను గోచరిస్తోంది. ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలన్నా, పెండింగ్లో ఉండిపోయిన పనులను మొదలు పెట్టాలన్నా ఈ రోజు అత్యంత శుభదినం కాబట్టి అస్సలు మీరు వృధా చేసుకోకండి. ఈ రోజు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఐటీ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి విజయవంతమయ్యే అవకాశము, కొత్త కంపెనీలు మారే అవకాశము, మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కనపడుతోంది. మీరు కొత్తగా అప్డేట్ అవ్వాలి అంటే కనుక తప్పనిసరిగా అప్డేట్ అయితేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి. లేదు ఉన్న పద్ధతిలోనే వెడతాము అనుకుంటే కనుక కొంతమంది ఉద్యోగులకు ఉద్యోగం పోయే ప్రమాదంతో పాటుగా మీ యొక్క అంటే మీ స్కిల్స్ని గుర్తించలేని పరిస్థితి మీ యజమానులకు కనబడుతుంది. జాగ్రత్తలు వహించండి. సాంకేతిక పరిజ్ఞానంలో మిమ్మల్ని మీరు షార్ప్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. చేతి వృత్తుల వారికి సంపాదన పెరుగుతుంది. మీ యొక్క కొత్త పరికరాలను కొనుగోలు చేసే అవకాశంతో పాటుగా మీరు ఏదైనా విస్తరణ చేయాలని అనుకున్నా, కొత్త ప్రాజెక్ట్స్ ఏవైనా తీసుకోవాలనుకున్నా కానీ ఈరోజు మంచి శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తరువాత కాంట్రాక్టుదారులకు కొత్త కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం కనపడుతోంది. లేబర్తో కొంచెం జాగ్రత్తగా వహించండి. మీ యొక్క ప్రత్యర్థులు మీకు టెండర్ రాకుండా చేయడం కానీ, లేదా అంటే అటువంటి విషయాల్లో మీ కాంట్రాక్ట్ను మీ దగ్గరికి చేర్చకుండా ఏదైనా అడ్డంకులు కలిగించే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి మీ యొక్క ఎవరైతే మీకు శత్రువులుగా భావిస్తున్నారో వారి నుంచి ఈరోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఎటువంటి పేపర్ల మీద మీరు సంతకాలు అనేవి ఈరోజు అస్సలు పెట్టకండి. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క మాటల ద్వారా ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది. అధిష్టానంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా అవుతాయి. అయితే ఇక్కడొక్క విషయము, మీరు ప్రజలకు ఏవైతే మాటలు ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకున్నట్టయితే మీరు వారి దృష్టిలోనూ వారి మనసుల్లోనూ మంచి నాయకుడిగా నిలిచిపోయే అవకాశం కనబడుతుంది. తరువాత కళారంగంలో ఉన్న వాళ్ళకి, నిర్మాతలకు, డైరెక్టర్లకు, ఇతర 24 ఫ్రేమ్స్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కని అనువైన కాలము. మీకు మంచి మంచి అవకాశాలు రావడంతో పాటుగా పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంది. నిర్మాతలు పెట్టుబడి పెట్టినా కానీ ఒకంతకు నాలుగింతలు లాభాలు వచ్చే అవకాశంతో పాటుగా డైరెక్టర్లకి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేసుకోండి. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు అనారోగ్య సూచనతో పాటు కొంతమంది స్త్రీలకు ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనపడుతోంది. మీ ఆహారం పట్ల కానీ, వ్యవహారం పట్ల కానీ జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, వినాయకుడి పూజ చేయండి. దిన ఫలితాలలో ఎప్పుడు ఏ పరిహారం చేసినా ఉదయం పూట చేస్తేనే ఆ రోజు సజావుగా మంచిగా జరుగుతుంది. సాయంత్రం పూట చేద్దాము అని అనుకున్నప్పుడు మీకు ఆ ఆటంకాలు ఆ రోజంతా ఉంటాయి. కాబట్టి ఉదయం పూటే ఏ పరిహారమైనా చేయడం తప్పనిసరి. అయితే వినాయకుడికి పూజ చేయడంతో పాటుగా పసుపు గణపతి దగ్గర
మీరు ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలతో పాటు ఏవైనా అడ్డంకులు మనీ బ్లాకేజెస్ కానీ లేదా మీ యొక్క పనులు కానీ ఆగిపోయే స్థితి నుంచి సాఫీగా జరిగిపోయే అవకాశం ఆ స్వామివారి అనుగ్రహం వల్ల కలగబోతోంది. ఈ పరిహారాలు సూచనలు ఈ రాశి వారికి చెప్పదగినవి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం కనపడుతోంది. జ్ఞాపక శక్తి కూడా మందగించే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాల మీద దృష్టి మానుకొని మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదువు మీద కానీ లేదా మీ గోల్స్ మీద కానీ మనసు పెట్టినట్టయితే విజయాన్ని సాధిస్తారు. కొంతమంది అంటే మెడిసిన్, లా, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది చాలా అనువైన కాలము. విదేశాలు వెళ్ళి చదువుకోవాలంటే కూడా ఈ సమయాన్ని, ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చదివే విద్యార్థులకు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉండే విద్యార్థులకు కూడా చాలా చక్కని అనువైన సమయము. ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోకండి. దానికి తగిన ప్రణాళికలు, ప్లాన్స్ మీరు వేసుకుని కనుక చదివినట్టయితే మంచి ర్యాంకులు సాధించే అవకాశము, క్యాంపస్ సెలక్షన్స్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ సీనియర్లతో సరియైన సంబంధాలు నిలుపుకోవడం తప్పనిసరి. అక్కడ మీరు మాట పొదుపుని చేసుకుంటారా లేదా మీ యొక్క చర్యలను, మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకుంటారా అనేది అది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. లేదు అని అనుకుంటే కనుక కొన్ని చిక్కులలోనూ అనుకోని వ్యవహారాల్లోనూ ఇరుక్కునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు ఈరోజు మీరు పాటించాలి. పని భారం పెరిగే అవకాశం ఉంది. పని ఒత్తిడి వినే అవకాశం ఉంది. కొన్ని ఫలితాలు వినడం వల్ల అంటే కొన్ని వార్తలు వినడం వల్ల మీ మనసుకి ఒకంత బాధ కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ స్థిర నిర్ణయంతో ఉండండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే ఈరోజు నూతన వ్యాపారాల కోసం కానీ, నూతన విస్తరణ కోసం కానీ, భాగస్వామ్య వ్యాపారం కోసం కానీ ప్రయత్నం చేసే వారికి ఒకంత లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఉన్నదాంతోనే అని అన్నట్టుగా ఈరోజు ఏ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టకండి. అస్సలు కలిసి వచ్చే అవకాశం ఈరోజు లేదు. తదుపరి వ్యవసాయదారులకు పంటలకు సంబంధించిన రక్షణ చర్యలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. మందులలో కానీ లేదా విత్తనాలలో కానీ మీరు జాగ్రత్తలు పాటించి కనుక తీసుకున్నట్టయితే ఉత్తర అంటే భవిష్యత్తులో నష్టాల బారి పడకుండా ఉండే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలు చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈరోజు ఆగిపోండి. ఈరోజు అస్సలు బాలేదు. ఇంకొక రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే రైతులకు ప్రత్యేకంగా సవినయంగా చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిరోజు భూమాతను పూజ చేయడానికి మీ యొక్క దినచర్యలో భాగంగా అది పెట్టుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో 25లో మనకి కొన్ని అతివృష్టి, అనావృష్టి సమస్యలు వాతావరణ పరంగా రాబోతున్నాయి. కాబట్టి వాటి నుంచి ఈ భూమాత యొక్క ఆశీస్సులు పొందడానికి ఇది ఒక్కటే సరియైన మార్గం. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా చెప్పడం అయింది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి మానసిక అశాంతితో పాటు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి అంటే కొన్ని రకాల జాతకులకు, కొన్ని రకాల నక్షత్రంలో ఉన్న వారికి అంటే ఈ రాశిలో ఉండే వారికి మానసికంగా దెబ్బతినే అవకాశము, దానితో పాటు బ్రెయిన్కి సంబంధించినటువంటి చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. నిద్ర సరి అయిన విధంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరి అయిన నిద్ర, సరి అయిన ఆహారాన్ని మీ జీవిత భాగంలో పెట్టుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మీ కుటుంబంలోనూ మీ బంధువర్గంలోనూ చిన్న సమస్యలతో పాటు చిలికి గాలివాన అయ్యేటట్టుగా మీరు మాట తూలినా కానీ లేదా గతంలో మాట తూలిన విధానానికి ఆ పరిణామాలు ఇప్పుడు చూసే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఎటువంటి వాగ్వాదానికి ముందుకు వెళ్ళకండి. నిగ్రహంతో, సమయస్ఫూర్తితో ఈరోజు మీరు కుటుంబంలో మెలగవలసిన పరిస్థితి. పిల్లలతో అన్యోన్యంగా కాలం గడపండి. వారి పట్ల ఒకంత శ్రద్ధను కనపరచండి. చిన్న పిల్లలకైతే చదువు మీద శ్రద్ధ, ఎదిగిన పిల్లలకైతే వారి యొక్క మీ యొక్క పర్యవేక్షణ వారి మీద తప్పనిసరిగా చూడవలసిందే. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి పనిలో మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఉద్యోగం పోవడం కానీ లేదా మీకు వచ్చే అవకాశాలు సన్నగిల్లడం కానీ లేదా మీ పై అధికారులతో మాటలు పడే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఈరోజు ఐటీ రంగం వాళ్ళు
వ్యవహరించుకోవాలి. చేతి వృత్తుల వాళ్ళు కష్టపడితేనే మీకు ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలంటే కనుక అవి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫలితాలు కూడా మీకు వెంటనే వచ్చే పరిస్థితి గోచరించట్లేదు. దానికోసం నిరీక్షణ ఎక్కువ కాలం చేయవలసిన అవసరం కనపడుతోంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు ఈరోజు ఎటువంటివి పెట్టుకోకండి. తప్పనిసరి అయితేనే తప్ప ఈరోజు ఎటువంటి ఒప్పందాలకు కానీ, టెండర్లు వేయడానికి కానీ, లేదా కాల్ఫర్ చేసుకోవడానికి కానీ, ఏదైనా సరే కాంట్రాక్ట్కి సంబంధించింది ఏ పని ఈరోజు పెట్టుకోకండి. లేబర్లతో చాలా జాగ్రత్తలు వహించండి. తర్వాత రాజకీయ రంగం వారికి మీపై ఉన్న విమర్శలపై సమర్థవంతమైన సమాధానాలు ఇస్తేనే తప్ప మీకు మంచి పేరు వచ్చే అవకాశం లేదు. యారోగెంట్గానో లేదా నాకెందుకు నీకెందుకు అనే ధోరణి కనుక మీరు కనపరిచినట్టయితే పదవి పోయే అవకాశంతో పాటు అపనిందలు పడే అవకాశం కూడా గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తర్వాత కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు అస్సలు బాలేదు కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజైతే మానుకోండి. తర్వాత కళారంగంలో ఉన్న వాళ్ళకి అన్ని అంటే 24 ఫ్రేమ్స్లో ఉన్న అందరికీ కూడా ప్రజల నుంచి మంచి మెప్పు పొందుతారు. మీ యొక్క అవకాశాలు మెరుగుపడతాయి. పారితోషికం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం ఈరోజు కనపడుతోంది. తరువాత మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి విష్ణువాలయ దర్శనం చేసుకుని తప్పనిసరిగా మీ యొక్క కోరికని కానీ అడ్డంకిని కానీ ఆ స్వామివారికి విన్నవించుకోండి. రామాలయమైనా పర్వాలేదు, విష్ణువుకు సంబంధించిన ఏ ఆలయాన్నైనా పర్వాలేదు. దానితో పాటుగా మీరు అంటే కొంతమందికి శివుడికి తప్పనిసరిగా అభిషేకం చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనబడుతోంది. అది ఉదయం పూట మాత్రమే. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంచనాలు అందుకునే అవకాశము, క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశము, ఉపాధ్యాయుల నుంచి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వారి యొక్క సలహాలతోనే మీరు ముందుకు వెడితే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, అక్కడ స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఈరోజు మీరు శ్రీకారం చుట్టండి. దానికి తగ్గ ప్రయత్నాలు ఈరోజు తప్పనిసరిగా చేయండి, సక్సెస్ అవుతారు. తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో, మీ యొక్క రంగంలో సమయస్ఫూర్తి లేనిదే మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి గోచరించట్లేదు. పై అధికారుల నుంచి మెచ్చుకుంటారు, అంటే వారి యొక్క మన్ననలు పొందడంతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం ఉంది. కానీ కొన్ని రంగాల్లో ఉండేవాళ్ళు, ఆటోమొబైల్స్ కానీ, ఇనుముకు సంబంధించిన ఫ్యాక్టరీ ఉద్యోగస్తులకు కానీ, కొన్ని పనిముట్లతో పనిచేసే ఉద్యోగస్తులకు ఒకంత ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకి దాడులకు, ఐటీ దాడులకు గురి అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తదుపరి వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు పాత పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఈ రోజు మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఇది చాలా చక్కని శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నూతన వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, భాగస్వామ్య అగ్రిమెంట్ల మీద సైన్ చేసుకోవాలన్నా మీకు చాలా చక్కని అనువైన సమయము. ఈ రోజుని మీరు అసలు వృధా చేసుకోకండి. పెట్టుబడులు మంచిగా పెట్టుకోండి. అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వాణిజ్య రంగంలో ఉండే కొంతమందికి, అంటే ఆటోమొబైల్స్ వాళ్ళకి కానీ, ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి ఒకంత నష్టాలు వాటిల్లే అవకాశంతో పాటుగా కొన్ని సంస్థలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎవరు, ఏమిటి అనే అంచనాను మీరు యోచన చేసుకోండి. తరువాత వ్యవసాయదారులకు పంటలు ఆరోగ్యంగా చక్కగా ఉంటాయి, మంచి దిగుబడులు వస్తాయి, చక్కని ధర పలుకుతాయి, లాభాల బాట పడతారు. క్షేత్ర వృద్ధి ఉంది, పశు వృద్ధి ఉంది, భూమిని కూడా కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలు ఈరోజు చేయాలనుకుంటే కనుక చాలా చక్కని శుభదినము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నీటిపారుదల సౌకర్యాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి మానసిక ప్రశాంతత లోపించే అవకాశము, ఒత్తిడికి పరుగులు ఉరుకులు అన్నట్టుగా ఈ రోజంతా డిస్టర్బ్డ్గానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన విషయానికి కీలకమైన నిర్ణయం తీసుకోవాలి తప్పదు అని అనుకున్నప్పుడు
మీ యొక్క జాతక ఫలితాన్ని చూపించుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వినే అవకాశము, భూమి వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. వివాహం కాని వారికి స్త్రీలైనా పురుషులైనా కానీ ఈరోజు ప్రయత్నాలు చేసినట్టయితే మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి అవుతాయి. చేతి వృత్తుల వారికి మీరు చేసిన పనికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు పాత ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. కొత్త ఒప్పందాలు కూడా ఈరోజు మంచి అవకాశాన్ని మీకు ఇస్తాయి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మీ ప్రతిపక్షాలను ఆలోచించే ప్రయత్నాన్ని మీరు ఈరోజు తప్పనిసరిగా చేయండి. మీకు అన్ని విధాలా చాలా చక్కగా ఈరోజు కనపడుతోంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క టాలెంట్కి సంబంధించి మాత్రమే మీకు అవకాశాలు వచ్చేదిగా కనపడుతోంది. కాబట్టి మీ టాలెంట్ని మరింత ఎక్కువగా చూపించే అవకాశము చేపట్టుకోండి. నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రాజెక్ట్ని మీరు తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి సంబంధించినటువంటి పూజ ఉదయం పూట చేసుకోండి. సాయంత్రం పూట చంద్రదర్శనం చేసుకుని చంద్రుడికి పాలు నైవేద్యంగా పెట్టడం కనుక చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకోవడం అవుతుంది. ఒక కొబ్బరికాయని దానంగా ఏదైనా గుళ్ళో కానీ ఏదైనా పేదవారికి కానీ దానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తోంది. తప్పనిసరిగా ఈ పరిహారాలు మీరు ఉదయం పూట చేస్తేనే ఫలితాన్ని ఇస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.